జై శ్రీరామ్. నా పేరు ఇరిగేంద్ర. ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పర్వదినం. మన హిందువుల పండుగలన్నీ కూడా తొలి ఏకాదశితో మొదలవుతాయి. ఏకాదశి అంటేనే పవిత్రమైన రోజు. ఈ ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని శుద్ధ ఏకాదశి. అంటే ఈ ఏకాదశిలన్నింటిలో కల్లా ఏ రోజు పవిత్రమైందంటే ఏకాదశి. వాటిల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఈరోజు మహావిష్ణువు యోగ నిద్రకి జారుకుంటాడు. అయితే ఆ నిద్ర నుంచి ఒక అమ్మవారు ఉద్భవిస్తుంది. అంతేకాదు మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన తులసి దళాలు, అంటే ఆ మహావిష్ణువుకి చెల్లెలే అమ్మవారు. అంటే ఈ గ్రామ దేవతలన్నీ కూడా శక్తి స్వరూపులను. ఈ శక్తి స్వరూపుల్ని చల్లగా చూడడానికి తులసిని మనం చల్లగా, అంటే తులసి అంటే చల్లదనం, అంటే శాంత స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణిని ఈరోజు పొంగలి మహా నివేదం పెడుతూ దానితో తులసి అర్చన, అంటే గ్రామ దేవతకి తులసి దళాలతో అర్చన చేస్తాం. ఈ ప్రతి తొలి ఏకాదశి ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఈ తొలి ఏకాదశి శాశ్వత ఉభయకర్తలుగా మేము మా కుటుంబ సభ్యులు ఉంటున్నాము. అయితే ఈరోజు మా చేతుల మీదుగా ఈ తులసి దేవతో అమ్మవారికి పూజ చేయటం, అలాగే దీనికి ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా, అంటే దేవస్థాన చైర్మన్లు కానీ, ధర్మకర్తలు కానీ, ఈవోలు కానీ అందరూ కూడా పూర్తిగా మాకు సహకరించడం జరిగింది. ఇంత ప్రతి సంవత్సరం గొప్పగా చేయడానికి కారణం కూడా ముందుగా చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే అమ్మవారు చల్లగా చూస్తే ఏమైనా చెప్తాయి. అమ్మవారు చూస్తే చాలు ఐశ్వర్యం వచ్చేస్తుంది అన్నట్టు నెల్లూరు మొత్తాన్ని చల్లగా చూసేది ఎవరంటే గ్రామదేవత. ఈరోజు తొలి పూజ, తొలి ఏకాదశి, తొలి పండగ, అంటే తొలి పూజలు అందుకునే శక్తి గ్రామదేవత. ఈ గ్రామదేవతకి ఈరోజు మొదటిగా అభిషేకం చేస్తూ తర్వాత పొంగలి పెట్టి ఈ తులసి దళాలతో, అంటే ఈరోజు ముఖ్యంగా తులసి పూజ, విష్ణుమూర్తికి సంబంధించిన తులసి దళాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే సాయంకాలం 7 పైన పల్లకి సేవ, ప్రత్యేక పూజలు ఉంటాయి. అలాగే నెల్లూరు నుంచి మొత్తం నగరం మొత్తం నుంచి కూడా అనేక భక్తులు వస్తారు. అలాగే విష్ణువు లయాలు ఎలాగో ఫుల్గా ఉంటాయి. కానీ గ్రామదేవతకి ఎవరు ఏ కార్యమైన చేయని, ఒక పెళ్లి చేసుకున్నారు, పెళ్లి కార్డు ఫస్ట్ అమ్మవారికి ఇస్తారు. వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ పుస్తకాలు ఇక్కడ ఇస్తారు. అలాగే ఏదున్నా కూడా గ్రామదేవత మొదట, అంటే చాగంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పున్నారు. వాళ్ళందరూ కూడా గ్రామదేవతకి చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి చేయాలి. ప్రతి ఒక్కరికి, అంటే విజయవాడకి కనకదుర్గమ్మ, మన నెల్లూరుకి అమ్మవారు, ఇంకో ఊళ్ళో పోలేరమ్మ, వెంకటగిరి, అట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. అట్లా నెల్లూరు గ్రామదేవత ఇరుకల్లల పరమేశ్వర అమ్మవారు, వాడుకలో ఇరగాలమ్మ అంటారు. సో అమ్మవారికి పూజ చేసి తర్వాత మిగతా చేయాలి. ఇది ఆచారం, మనం చెప్పడం కాదు, పూర్వీకులు చెప్పారు. అలాగా ఈరోజు మొదటి పూజ అమ్మవారికి చేయడం జరిగింది. అలాగే అమ్మవారు చరిత్ర కూడా ఇప్పుడు వచ్చిన అమ్మవారు కాదు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వీటిల్లో త్రేతాయుగమే అమ్మవారు ఉన్నారు. ఎలాగంటే పరశురాముడు త్రేతాయుగంలో అమ్మవారికి పూజ చేస్తున్నారు, శాసనాలు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత కూడా కాకతీయ మహారాజు, మీరు చూస్తున్న గోడలు రాస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రపోతుండగా స్వప్నంలో అమ్మవారు కనిపించి అప్పుడు చేసి, తర్వాత కాలక్రమేణా కొన్ని గుళ్ళన్నీ కూడా అంతరార్థంలో, అంటే డ్యామేజ్ అవ్వడం జరిగింది. కానీ ఇరగాలమ్మ గుడి మటుకు ఎన్నో యుగాల నుంచి ఉంది. దశాబ్దాల కాలంగా పూజలు అందుకుండి అందులో అప్పట్లో సంత చేసేవాళ్ళు. ఇక్కడ నెల్లూరు మొత్తం సంత చేసి వచ్చిన ఆదాయాన్ని ఫస్ట్ గ్రామదేవతకి ఇచ్చేవాళ్ళు, పొట్టేళ్ళు కోసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవాదాయ తీసుకున్నా కూడా గుడి బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వచ్చినా కూడా గుడి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న కూడా 100కి 100% దేవస్థానానికి పూర్తిగా సహకారాలు అందిస్తున్నారు. అలాగే మాలాంటి ఉభయకర్తలు కూడా చాలా సంతోషంగా ఉంది. భ్యో నమః. హరి ఓం. ఓం హ్రీం కారాసనగర్భితాం నలసికాం సౌం క్లీం కలాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తుకపాశవం కుసుధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యాత్మక సకల దేవతాస్వరూపిణి దశమహావిద్యాస్వరూపిణ్యై నమః. శ్రీ ఇరుకులపరమేశ్వరదేవతాభ్యో నమః. సింహపురి గ్రామ శక్తిదేవతాభ్యో నమః. గ్రామపీఠనాయ నమః. హరి ఓం. భక్త మహాజనులారా, అమ్మవారికి జరుగు ప్రతి సంవత్సరిక విశేష కార్యక్రమాల్లో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసము. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారము అమ్మవారికి శాకంభరి అలంకారము మహోత్సవంగా జరుగుతుంది. దానికి ముందుగా వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా
ఈ ఆలయంలో నిర్వహించబడుతూ ఉంది. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారాల్లో శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఉదయాన్నే అభిషేకాదులు, అదేవిధంగా సాయంత్రము చంద్రాలంకారము లాంటి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాని తదుపరి ఆశ్వీజ మాసంలో 10 రోజులు అమ్మవారికి విశేషమైన అలంకరణలతో 10 రోజులు అమ్మవారు అలంకృతమయ్యి వివిధ రకాల రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. 10 రోజులు విశేషంగా అమ్మవారికి యాగశాలలో చండీ యాగం జరుపుతూ ఉన్నారు. ఈ అమ్మవారు గత 11వ శతాబ్దం నుంచి నిలిచి ఉన్నారు. అప్పటి నుంచి భక్తులకి కొంగు బంగారమై నిలిచి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ గ్రామాల్లో కానీ, చుట్టుపక్కల కానీ, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, అదే కాకుండా ఇక్కడి నుంచి పోయిన దేశ విదేశాల నుంచి కూడా అందరు భక్తులు అమ్మవారికి కృపాపాత్రులై ఉన్నారు. వీరు వాళ్ళ ఇళ్లలో ఎటువంటి శుభ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ముందుగా అమ్మవారికి వచ్చి ఆమెకి మొక్కు చెల్లించుకొని, అమ్మ మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు మమ్మల్ని ఆశీర్వదించు అని ముందు ఆమె దగ్గర ఆశీర్వచనం తీసుకొని పోయి వాళ్ళ కార్యక్రమాలు ఏవైతేనేమి, వివాహం కావచ్చు, ఇంటికి కుటుంబ సంబంధికులకు సంబంధించిన పుట్టినరోజులు కావచ్చు, అదేవిధంగా పెళ్ళిళ్ళు, అదేవిధంగా గృహాలు, ఏదైనా కానీ వాళ్ళ కోరికలు ఏవైనా కానీ కూడా అమ్మవారి వద్దగా వచ్చి ముందుగా చేసుకొని తర్వాత వచ్చేసి అమ్మవారికి తర్వాత మళ్ళీ ఆమె దీవెనలు అందుకొని ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈ గుడిలో విశేషంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారికి విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి మధ్యాహ్నం ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసుకొని బంధుమిత్రులతో సపరివార సకుటుంబ సమేతంగా వచ్చి ఈ విధంగా సాయంత్రం దాకా ఉండి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి ఈ గణేష్ ఘాటు, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ ఘాటు ఇవి భక్తుల్ని అలరిస్తూ సాయంత్రం పూట విశేషంగా సేద తీరడానికి ఉపయోగపడుతున్నాయి. ఇంకా రాబోయే కాలాలలో ఇంకా కూడా ఇది బాగా అభివృద్ధి చెంది అమ్మవారు పూర్తిగా అందరు భక్తులకి కూడా ఆశీర్వచనము ఇచ్చి ఆమె కృపా కటాక్షాలు అందరి మీద కురిపిస్తూ ఉంది. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.